హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చింది, మనం ఫిల్లర్స్ వేస్తున్నామండి. స్లాబ్ హైట్కి వేస్తున్నాము. స్లాబ్ హైట్కి ఫిల్లర్స్ దానికి ఎంత కాస్ట్ అవుతుందో మొత్తం అన్ని కూడా మీకు చెప్తానండి. ఇది స్లాబ్ హైట్ కట్టుబుల్ కడతాము. మీకు చెప్పాను, 2 వీడియో పెడతానండి. ఇదంతా ఎలా వేస్తాం చూడండి, మీకు చెప్తాను. ఎందుకంటే మీకు ఎందుకు చూడమన్నానంటే అండి, ఈ వీడియో చాలా బాగుంటుందండి. దీనికి మనం కట్టుబడి కడతాం కదండి. స్లాబ్ తంబలు వేసిన తర్వాత ఇది ఫిల్లర్స్ వేసిన కట్టుబడి కడతాం కదా. కట్టుబడికి మనం ఏం చేస్తామంటే దీనికి ఊస వేస్తామండి. మనం ఒక ఊస వేసుకుంటాం, బెల్ట్ టైప్ అండి. చూడండి, చూపిస్తాం మీకు అది. ఇదిగోండి 6M ఊస వేస్తామండి. ఎలా వేస్తామంటే ఇప్పుడు ఇది కట్టుబడి కడతాం కదండి. కట్టుబడిలోని మనం ఈ తమ్మ వేసిన తర్వాత ఇలా ఉంచేసి ఇలా కట్టుబడిలో వెళ్ళిపోద్దండి. ఇది చాలా బలంగా ఉంటుంది. మీకు అది చూపిస్తాను ఎలా వేస్తాను. చూడండి, ఇది 6M ఊస అండి. ఈ ఊసకి చూసారు కదండి. ఈ ఊసకు మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా వేస్తాము. చూడండి, ఇలా వేస్తాము. కట్టెలు వేసి దీనిపై నుంచి మనం ఇది వచ్చేసి బాసులకి పంపించేస్తాం. దీన్ని చూడండి, మీకు చూపిస్తాను ఎలా వేస్తాను. కట్టు చూడండి. దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే అక్కడ ఎత్తుంటే తెగిపోదు కదండి. మనం ఈ డాగుతోని ఇలా వండుకోవాలండి. ఎందుకంటే మనం సింపుల్గా దాంట్లో మనం పంపించవచ్చు. ఇక చూపిస్తాను చూడండి. ఇలా డాగుతో అనండి, చేత్తో అనకండి. చేత్తో అంటే మనం ఏదో సింపుల్గా అయిపోద్దాం అనుకుంటాం కానీ చేత్తో ఏమైనా బాధ కదండి. రిస్క్ చేయడం అవసరం లేదు కదా వాటి దగ్గర. మనం చూడండి కలిసిపోయింది. రేపు పొద్దున్న మనం పిల్లలు వేసినట్టు ఇలాగ అన్నాం అనుకోండి, కట్టుబడిలోకి వచ్చేద్ది. మీకు అది చూపిస్తానండి. అది కూడా ఈ హైట్లో వేసుకోవాలండి. మ్యాక్సిమం 1.5 2 అడుగులు గ్యాప్ హైట్లో వేసుకోవాలి మనం చూసుకొని. ఎందుకంటే ఎక్కువ హైట్ వేసి మనం కిటికీలు పెడతాం కదా, ఇబ్బంది అయిపోతుందండి. చూడండి, దీనికి ఎలా వేస్తాను కట్టు చూడండి. ఇదిగోండి, ఇలా బైనుగా పీస్ తీసుకొని దీన్ని మనం ఇదిగోండి ఊసలో పెట్టి నేను 2 రింగ్ కడుతున్నాను. అలాగైనా పర్లేదు. మన ఈ ఊస మాత్రం దీని లోపలికి పెట్టకూడదండి, రాదు. ఈ సిల్వర్ ఊస ఉంటుంది కదా, ఈ ఊసకి మనం పెట్టుకోవాలి. చూడండి, ఈ బైనుగా పీస్తో ఎలా కడుతున్నాను. ఇదిగోండి కొట్టేసుకొని రింగ్ అవుటర్ వేసుకోవాలండి. అంటే అవుటర్ అంటే బయట పక్క అండి ఇది. అందుకే ఈ వీడియో చాలా బాగుంటుందని చెప్తున్నాను కదండి. చూడండి, ఇలా వేసుకోవాలండి. ఇంకో బైనర్ కూడా సేమ్ ఇలాగా వేసుకోవాలి. కొట్టు మాత్రం బలంగా వేసుకోవాలండి. డబుల్ వైర్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే మనకు బలంగా ఉంటుంది, రాదు. ఫిల్లర్ వేసిన తర్వాత మనం మరుసటి రోజు కొట్టేస్తే ఇలాగ కోణం మూల వచ్చేద్దండి. చూడండి, ఇవ్వండి బాక్స్ అలా బిగించుకోవాలి. కింద డాగ్ పెట్టాలండి. బాక్స్ వేసి ఉంటే, వేసి లేకపోతే మాత్రం మామూలుగా మనం బిగించుకోవచ్చు. కింద మామూలుగా బేస్మెంట్ నుంచి అయితే చూడండి, నంబర్ మాత్రం సెట్ చేసుకోవాలి. సేమ్ ఇటుపక్క ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ తెచ్చుకోవాలండి. బాక్స్ కలవు, అది దాన్ని బట్టి మనం చూసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని రెక్క ఎలా పడుతుంది చూసుకోవాలి. రెక్క ఇది చూడండి, ఈ రెక్క చూసుకో, పై రెక్క కింద రెక్క. బాక్స్ అయితే బిగించాం. చూడండి, ఈ పక్క 8 వచ్చింది. చూడండి, సేమ్ అటుపక్క రెక్క కూడా అలాగే 8 రావాలి. చూడండి, 8 వచ్చింది చూసారు కదా. అలా బిగించుకున్న తర్వాత మనం కంకర కలుపుకొని వేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, 10 గమ్మెలు వేసాం. ఇసుక బస్తాకి 10 గమ్మెలు అండి. అది 9 గమ్మెలు వేసుకున్నా పర్లేదు. మనకి అక్కడ గమ్మెలు చిన్నది అయితే దాన్ని బట్టి వేసుకోవాలి మనం. చూడండి, ఇలా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత మనం కంకర వేస్తాం. Take it, I want more, nothing like ever before. I can give it all.
ఈ ఊస తీసాం కదా, ఈ ఊస కట్టుబడిలోకి మనం పెడతామండి. ఎందుకంటే బలంగా ఉంటుంది. ఈ పిల్లర్స్ నుంచి ఇలా వేసుకోవాలి. ఒక ఊస చూడండి, తమ్మని చాలా లింక్ బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. చూసుకోగలిగితే ప్రతి తమ్మంగా వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఏ తమ్మైనా లూజుకున్నా వాళ్ళ దగ్గర వేసుకుని సరిపోద్ది. బాస్ వేసామండి. బాస్ వీడియో పెడతాం అన్నాం కదండి. చూడండి, కింద ఎత్తులు అలాగే పై ఎత్తు కూడా వేస్తాం. అందుకే మీకు వీడియో పెట్టలేదు. అది చూడండి, మొత్తం డైరెక్ట్గా వేస్తామని నిన్నగా అయ్యాయండి బాసులు. 9 బాసులు వేసామండి. ఇది మెట్ ల్యాండింగ్ వస్తుంది. ఇది అందుకే ఇది కింద ఎత్తు ఒకటే వేసాం. చూడండి, ఇది బాక్స్ అండి. అవుటర్ పక్కండి ఇది బెడ్రూమ్. ఇవి ఈ బాక్సులు చూడండి, తంబాలు మొత్తం క్లియర్ గా స్లాబ్ హైట్కి వేసామండి. హైట్ వచ్చేది మనకి 9 అడుగులు పెట్టామండి. భీము పైన భీము వస్తుందండి. అడుగు మొత్తం 10 అడుగులు వస్తుందండి. మొత్తం స్లాబ్ వచ్చి చూడండి, మొత్తం తంబాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.